Happy Bogi! Hey everyone, welcome back to our channel. Thank you so much for all the support. I know it took some time for me to upload the video and I'm sorry for that. Without any further delay, let's start the video. ఇది భోగి రోజు వ్లాగ్. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి భోగి మంటకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ముగ్గు పెట్టి పూజ చేసాము అండ్ దెన్ హారతి వెలిగించి ఆ హారతితోనే భోగి మంటని కూడా వెలిగించేశారు మా చిన్నత్తగారు. కొన్ని పండుగలు సెలబ్రేట్ చేస్తాం, కొన్ని ఫీల్ అవుతాం. భోగి ఈజ్ సంథింగ్ వి ఫీల్. అనవసరమైన కోపాలని, నెగిటివ్ థాట్స్ని, ఈ పాతవన్నిటిని భోగిమంటలో వేసేసి లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయడమే భోగి మెయిన్ మోటో. మేము కూడా అలా భోగిమంట వేసి ఆ భోగిమంట చుట్టూ నించొని చాలా డ్యాన్సులు చేసాము, చాలా ఎంజాయ్ చేసాము. అండ్ దెన్ ఫ్యామిలీ అందరినీ పిలిచి పెద్దలు అందరినీ పిలిచేసి వాళ్ళందరితో స్టెప్లు వేయించేసాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. సంక్రాంతికి మాత్రమే ఎక్కువగా మన తెలుగు ఫ్యామిలీస్ అందరూ ఒక దగ్గర ఉంటారు. ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ అయితే సంక్రాంతికి ఖచ్చితంగా మీట్ అవుతాము. భోగిమంట చుట్టూ ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత ఆ భోగిమంటలోనే నీళ్లు కాచుకొని ఆ నీటితోనే స్నానం చేసాము. అండ్ దెన్ భోగి బొట్టు పెట్టుకున్నాము. తర్వాత అందరం టిఫిన్స్ చేసేసాము. తర్వాత తెచ్చుకున్నవన్నీ మంచిగా ముందు పెట్టుకొని ఒక్కొక్కటి ఆరగిస్తాం అన్నమాట. అరిసెలు, కజ్జికాయలు, చిన్న చక్రాలు, కారపూస కొన్ని కొనుక్కొచ్చాము, కొన్ని ఇంట్లోనే చేసాము. ఇది మా ఫ్యామిలీ అందరం మంచిగా కూర్చొని ఒకరికొకరు పంచుకొని తింటున్నాం అనమాట. అవన్నీ తిన్న తర్వాత ఈ 5 రోజులకి కావాల్సిన లిస్టులన్నీ రాసుకొని అవన్నీ తెచ్చుకున్నాం. ఇదంతా అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి భోగి కూర చేశారు. 11 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసి ఒక కూర చేస్తారనమాట. చాలా బాగుంటుంది. మీరు అది ట్రై చేశారా లేదా ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి. సాయంత్రం పిల్లలకి భోగిపళ్ళు పోయాలి. దానికోసం అని చెప్పి రేగిపళ్ళు, చెరుకులు అవన్నీ తీసుకురావడం కోసం వెళ్తున్నాము. మా అన్నయ్య వెళ్ళి చెరుకులు, గడలు తీసుకొచ్చారనమాట. అండ్ దెన్ భోగిపళ్ళు పోసారు. యూజువల్లీ 5 years లోపున్న పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు. దృష్టి దోషం పోతుంది అని, భోగి పీడ పోతుంది అని చెప్పేసి ఒక నమ్మకం. ఎటువంటి మంత్రము అవసరం లేకుండా ఉన్న పీడ తొలగిపోయి పిల్లలు భోగం అనుభవించడానికి కావలసినంత శక్తి పిల్లలకి రావడం కోసం అని చెప్పేసి ఈ భోగిపళ్ళు పోస్తారనమాట. దీంట్లో మెయిన్ రేగిపళ్ళు, ఇది మీ అందరికీ తెలిసిందే. వీటితో పాటు చెరుకు ముక్కలు, చాక్లెట్స్, కాయిన్స్ ఇవన్నీ వేస్తారు. ఇవన్నీ వేసి వాళ్ళ తల నుంచి అవి జారవిరచడం వల్ల ఆ ఉన్న పీడలు, దృష్టి దోషం మొత్తం పోయి వాళ్ళు వృద్ధిలోకి వస్తారని చెప్పేసి మనం చాలా బాగా నమ్ముతాము. ఇది అయిపోయిన తర్వాత ఫ్యామిలీ అందరం ఇంకా మంచిగా తినేసి పడుకుని పోయాము. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు. వీ హ్యావ్ ప్లాన్స్ ఫర్ సెకండ్ అండ్ ద థర్డ్ డే. సో ఇక్కడి వరకు మీరు వచ్చి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా భోగిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అబౌట్ దాట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. Thank you so much once again. Bye bye.